Hi, this is Shravani. Welcome to News Analysis. ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై ఓ లుక్కేద్దాం. పంట కోసం ప్రాణం బలి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురితమైంది. దీనికి సంబంధించిన మ్యాటర్ ఒకసారి చూద్దాం. పంటలపై చల్లే పెస్టిసైడ్స్ తో రైతులకు క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు, రక్తహీనత, వైద్య సిలబస్ లో లేని పెస్టిసైడ్ టెక్నాలజీ, 3 నిమిషాల్లోపు ముగిసే ఓపీడీ పరీక్షలు, రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు, శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలను మన దేశంలో అమలు చేసేదెప్పుడు అంటూ కూడా ఈ వార్త అయితే మనం చూస్తున్నాము. అంటే పంటలపై చల్లే పెస్టిసైడ్స్ తో అయితే రైతులకు క్యాన్సర్లు, కిడ్నీ వైఫల్యాలు అయితే రానున్నాయి. దీనికి సంబంధించి మ్యాటర్ చూస్తే దేశంలోని గ్రామీణ ప్రజానికం ఒక భయంకర నిశ్శబ్ద మహమ్మారి కొరల్లో చిక్కుకుంది. పంటలపై విచక్షణ రాహిత్యంగా చెల్లుతున్న రసాయన మందులు వల్లే ప్రజలు రక్తాన్ని విషపూరితం చేస్తున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో అయితే క్యాన్సర్లు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, గర్భాశ శిశువుల్లో లోపాలు వంటి భయంకరమైన వ్యాధులు వేగంగా రానున్నాయి. ఈ విషయాన్ని మన దేశ వైద్య వ్యవస్థ పసిగట్టలేకపోతుంది. ఈ పెను ముప్పుపై గుర్తించడంలో, రోగ నిర్ధారణ చేయడంలో ప్రభుత్వాలు నివేదించడంలో విఫలమవుతుంది. పరిశోధన పత్రాల్లో స్పష్టంగా కనిపిస్తున్న రసాయనాల ముప్పు ఆసుపత్రుల క్లినికల్ ప్రాక్టీస్ లో మాత్రం లేకుండా పోతుంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే రసాయన మందుల వాడకంలో తలెత్తుతున్న తీవ్రమైన అనారోగ్య సమస్యలపై అయితే ప్రభుత్వం దృష్టి పెట్టాలి. రోగ నిర్ధారణ లేక చనిపోతున్న అన్నదాతలు, దీనివల్ల అయితే అన్నదాతలు చనిపోతున్నారు. అంటే ఏదైతే శ్రీలంక, కాలిఫోర్నియా నమూనాలను మన దేశంలో అమలు ఎప్పుడు చేస్తారంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త మనం చూస్తున్నాము. సోలార్ బేజర్ అంటూ కూడా మరొక వార్త మనం చూస్తున్నాము ఆంధ్రజ్యోతిలో. పిఎం సూర్య గారికి మెటీరియల్ కొరత, కేంద్ర నిబంధనతో పథకం నత్తనడక, ప్యానెల్లో దేశ సోలార్ సెల్స్ వాడాలని షరతు, నిబంధనలు పాటించకపోతే సబ్సిడీ రద్దు. దేశీయ సెల్స్ కు ఒక్కసారిగా డిమాండ్ కొరత 80-120% ధరలు పెంచేసిన కంపెనీలు. ఫలితంగా సూర్యగర్ అమల్లో తీవ్ర జాప్యం. రాష్ట్రంలో వచ్చిన దరఖాస్తులు 10.32 లక్షలు. ఇప్పటి వరకు పరిష్కరించినవి 1.71 లక్షలే. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పిఎం సూర్యగర్ పథకాన్ని మెటీరియల్ కొరత వెంటాడుతుంది. దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించి దేశీయ ఉత్పత్త రంగాల్లో బలోపేతం చేయడానికి కేంద్రం తీసుకున్న ఓ నిర్ణయం సూర్యగర్ పథకంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటూ కూడా ఆ వార్త మనం చూస్తున్నాము. రిషికొండకు మోక్షం ఎప్పుడు అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం ఆంధ్రజ్యోతిలో. ప్యాలెస్ వినియోగంపై అదే తర్జన భర్జన. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే రెండేళ్లైనా వాడకంలోకి రాని భవనాలు నిర్ణయం కోసం మంత్రుల కమిటీ అయితే ఇప్పటికే ఒక నియామకం, దీని మీద ఒక ప్రత్యేక నిఘా కూడా పెట్టడం జరిగింది. అనేక సార్లు కూడా దీని గురించి మాట్లాడటం కూడా జరిగింది. 5 సార్లు భేటీ అయినా తేలని ఫలితము. అంటే ప్యాలెస్ లో మార్పులు చేయాలన్న సంస్థలు భవనాల నిర్వహణకు నెలకు 25 లక్షలు, అంటే ఏ పని చేయకుండా దాన్ని యూజ్ చేయకుండా 25 లక్షలు అయితే ప్రతి నెల కూడా కట్టడం జరుగుతుంది. రిషికొండ ప్యాలెస్ ను ఏం చేద్దాం? 2 ఏళ్లుగా ఉన్నత స్థాయి ఇదే ప్రశ్న నడుస్తుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక కాలయాపన జరుగుతుందని తప్ప ఆ ప్యాలెస్ లో మాత్రం వినియోగంలోకి రావటం లేదు. దీన్ని ఎలా వినియోగించాలన్న విషయంపై అయితే ఇప్పటికీ కూడా ఒక తర్జన భర్జన పడుతుంది. ఎప్పటికప్పుడు కూడా దీనిని ఎలా వినియోగించాలన్న విషయం ఇప్పటికే అనేక సార్లు కూడా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడటం జరిగింది. అంటే ప్రజల నుంచి కూడా కొంత అభిప్రాయాలు కూడా తీసుకున్నారు. కానీ దీనికైతే కూడా ఎక్కడ ఒక క్లారిటీ కూడా రాలేదు ఇప్పటి వరకు. రిషికొండపై వైసీపీ ప్రభుత్వ హయాంలో 453 కోట్లతో అయితే పర్యాటక శాఖ ఆ ప్యాలెస్ ను నిర్మించింది. 2024 ఫిబ్రవరి నెలలో దానిని నాటి పర్యాటక శాఖ మంత్రి రోజా ప్రారంభించారు. పైకి మాత్రం పర్యాటకుల కోసమేనని చెప్పిన అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో కలిసి అయితే ఆ ప్యాలెస్ లో ఉండటం కూడా జరిగింది. అంటే ప్యాలెస్ లో కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా ప్రస్తుతం, అంటే ఎలా అయితే ముందుకు వెళ్ళాలని కూడా దీని గురించి అనేక చర్చలు జరగటం జరిగింది. అంటే ఇప్పుడు కూడా ఎక్కడా కూడా మనకైతే క్లారిటీ లేదు. సర్కార్ బడి బడా అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఇదొక వార్త చూస్తున్నారు. రాజధాని గ్రామంలో అద్భుతమైన పాఠశాల, ఇంటర్నేషనల్ స్కూల్ కు తలపించేలా వస్తువులు. మంగళగిరి నియోజకవర్గం నిడమరలో అయితే నిర్మాణం జరుగుతుంది. నేడే ఇరాన్ తో డీల్ అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. ఇందులో ఒకసారి హెడ్లైన్స్ చూస్తే వెంటనే హార్మోన్స్ తెచ్చుకుంటుంది, $1 ఖర్చు పెట్టకుండా ఒప్పందాన్ని ఖర్చు చేశాయని కూడా
ట్రంప్ మాట్లాడుతున్న జరిగింది. హర్మోజ్ లో ప్రయాణం ఇకపై ఉచితం కాదని ఇరాన్ అయితే ఇప్పటికే ఒక స్పష్టం చేసింది. శత్రు దేశాల బాలిస్టిక్ క్షిపణులకు 5,000 కిలోమీటర్ల ముందే చెక్ అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. ఒకసారి ఆంధ్రజ్యోతిలో సండే స్పెషల్ ఆర్కే స్టోరీ ఒకసారి మనం చూద్దాం. మోదీ వలన విపక్షం విలువల అంటూ కూడా ఇక్కడ ఇది మనం చూస్తున్నాం. రాజకీయాల్లో విలువలు పతనమయ్యాయి. ఇక జీవో జీతేగా నహీ సికిందర్ అన్నట్లుగా పరిస్థితి మారింది. ఇక ఎన్డీఏ నాయకుడిగా ప్రధాని మోదీ బాహుబలిగా ఎదగగా ప్రతిపక్ష ఇండియా కూటమి సమర్థ నాయకత్వం కొరవడి మోదీకి ఢీకొనలేక డీలా పడింది. ఇక ప్రధాని మోదీ రాజకీయ ఎత్తుగడలను అర్థం చేసుకోలేని ఇండియా కూటమి తన ఉనికిని చాటుకోవడానికి సతమతమవుతుంది. ప్రధాని మోదీ దేశ ప్రజలకు ముఖ్యంగా యువత మనోభావాలను పసిగట్టి అందుకు తగిన వ్యూహాలను రూపొందించుకుని ఎన్నికల్లో విజయాలు సాధిస్తుండగా ఇక ఇండియా కూటమి నేతలు మాత్రం పాత చింతకాయ పచ్చడి ఆలోచనలతోనే అడుగులు వేస్తున్నారంటూ కూడా ఇక్కడ ఆర్కే ఒక స్పెషల్ స్టోరీ అయితే ఆంధ్రజ్యోతిలో చూస్తున్నాం. ఒకసారి ఆంధ్రజ్యోతిలో జిల్లా వార్తలు చూద్దాం. రెడీ అంటూ కూడా ఇక్కడ చూస్తున్నాం. నగరంలో ట్రెండింగ్ లో క్యాంపస్ రేడియోలు. ఇక విద్యార్థులే సొంతంగా నిర్వహణ పాటలు, పజిల్స్, కెరియర్ పాఠాలు, సృజనకు ప్రతిభా వేదిక అంటూ కూడా దీనికి సంబంధించి ఒక వార్త చూస్తున్నాం. ముందు జాగ్రత్తగా అవసరం అంటూ కూడా రేపటి నుంచి సర్ ప్రక్రియ మొదలు. సర్కి సంబంధించి ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం అయితే ఎన్నికలకు సన్నద్ధమవుతూ ప్రతి ఒక్కరు కూడా అర్థమయ్యేలాగా దీని గురించి కూడా ఒక ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇక దీనికి సంబంధించి మ్యాటర్ ఇక్కడ చూస్తున్నాం. కొత్త కోడల ఓటు నిర్ధారణలో జాగ్రత్తలు అత్యవసరం. వంశవృక్షాన్ని నిర్ధారించుకోవాల్సిందే. వలసలు వచ్చిన వారి పరిస్థితి అంతే, ధృవీకరించకపోతే కష్టమే. ఇక ముందే వివరాలతో సిద్ధంగా ఉండాలంటూ కూడా ఎస్ఐఆర్కి సంబంధించి ఇక్కడ మనం వార్త చూస్తున్నాం. కొత్త కోడళ్ళు అలాగే మీ ఓటు జాగ్రత్త. సోమవారం నుంచి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభం కానుంది. ఇక కొత్త కోడళ్ళు తమ వంశవృక్షాన్ని ఇందులో నిరూపించుకోవాల్సి ఉంటుంది. పుట్టింటి నుంచి విడివాడి మెట్టింట అడుగు పెట్టాక ఇంటి పేరు మారుతుంది. కానీ సర్ మాత్రం మీ వంశవృక్షాన్ని తెలుసుకోవాలనుకుంటుంది అని దానికి సంబంధించి వార్త చూస్తున్నాము. ఇక ఉమ్మడి కృష్ణా జిల్లా వ్యాప్తంగా అయితే సోమవారం నుంచే స్పెషల్ ఇంటెన్సివ్ రీజనల్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ కోసం చేపట్టిన సాఫ్ట్వేర్ పై బిఎల్ఓలు శిక్షణ పొందారు. ఇప్పటి వరకు అటు బిఎల్ఓలకు ఇటు ఓటర్లకు క్లుప్తంగా మారిన ప్రక్రియ వంశవృక్ష నిర్ధారణ. అందరికీ ఈ సమస్య ఉండదు. ఇక మెట్టినింట అడుగుపెట్టిన కోడలకైతే వలస వచ్చిన అందరికీ కూడా ఈ సమస్య ఉండదు. మెట్టింటి వారికి ఈ సమస్య ఏర్పడుతుంది. అంటే కాబట్టి ఓటు హక్కు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ బిఎల్ఓలకు తగిన సమాచారం ఇవ్వటం ద్వారా ఆ హక్కు కాపాడుకోవచ్చు. ఇక సమాచారం ఇవ్వటంలో మాత్రం నిర్లక్ష్యం చేసిన, పొరపాట్లు చేసిన సమస్య ఏర్పడే అవకాశం ఉందంటూ కూడా ఈ వార్త చూస్తున్నా. అంటే సాధారణంగా మెట్టింట అడుగు పెట్టిన అమ్మాయిలకు వారి భర్త కానీ అత్తమావులు ఉంటున్న చోటే మ్యాపింగ్ చేయడం ద్వారా ఆ ఓటు నిర్ధారణ చేసుకోవచ్చు. కానీ సర్ర సాఫ్ట్వేర్ లో మాత్రం ఇలాంటి ఆప్షన్ లేదు. మెట్టింట అడుగుపెట్టిన అమ్మాయి ఖచ్చితంగా తమ తల్లిదండ్రుల సమాచారాన్ని ఇవ్వాలి అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాం. ఇంకా కాసుపత్రి అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాం. రామవరపాడుకు చెందిన యువకుడు అనారోగ్యంతో జీజీహెచ్కు వచ్చాడు. అయితే ఓపీ తీసుకొని వైద్యుడిని సంప్రదించారు. ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలని వైద్యులు సూచించారు. ఆ యువకుడు స్కానింగ్ కోసం వెళ్ళగా ఇక రద్దీగా ఉంది. ఇక 3 రోజుల తర్వాత రావాలని సిబ్బంది ఓపీలో రాసి పంపించారు. ఏదోలా పని పూర్తి చేసుకొని వెళ్ళిపోదామని సిబ్బంది బతిమాలుకున్న పరిస్థితులు మనమైతే ఇక్కడ చూస్తున్నాము. ఇదంతా గమనించిన అక్కడ విధులు నిర్వహిస్తున్న మరో వ్యక్తి 1000 రూపాయలు ఇస్తే స్కానింగ్ వెంటనే తీసిస్తానని చెప్పారు. అంటే 500కు బేరం కుదిరింది. 10 నిమిషాల్లో యువకుడు స్కానింగ్ పూర్తి చేసుకుని బయటకు వచ్చేసాడు. అంటే హాస్పిటల్లో ఇలాంటి అనేక ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము, బయటపడతానే ఉన్నాయి. ఎక్కడ కూడా అధికారులు ఒక ఆసుపత్రి యాజమాన్యం పైన కూడా చర్యలు తీసుకోవట్లేదు. అంటే పదే ఇలాంటి అయితే బయటకు వస్తున్నాయి. ఇంకా కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో పైసా వసూలు అంటూ ఇది చూస్తున్నాం. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. దీనిపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రఘునందన్ ను వివరణ కోరగా తమ వద్దకు వచ్చి ఎవరైనా ఫిర్యాదు ఇస్తే సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు. అంటే ఎవరి కాళ్ళు హాస్పిటల్కి వచ్చామా, హెల్త్ కు సంబంధించి ఏమైనా డబ్బులు ఇస్తే గానీ అక్కడ వైద్యం జరగదు, డబ్బులు ఇస్తే గానీ స్కానింగ్, ఇలాంటివన్నీ వెలుగు చూస్తున్నాం. అంటే ఎవరు కూడా ఆ రోజు మనకి పని అయిపోవాలి, హెల్త్ బాగుండాలని చూస్తున్నారు. ఎవరు కూడా ముందుకు వచ్చి ఫిర్యాదు అయితే ఇవ్వట్లేదు. ఫిర్యాదు ఇస్తే మేము ఖచ్చితంగా
తీసుకుంటాము చర్యలని కూడా సూపరింటెండెంట్ అయితే రఘునందరావు వివరణ అయితే అడుగుతున్నారు. ఇబ్బంది పడేవారు రాతపూర్వకంగానైనా ఫిర్యాదు చేయొచ్చు అని పేర్కొన్నారు. ఇక ఆసుపత్రిలో పరీక్షలకు డబ్బు చేయాల్సిన అవసరం లేదని, ఇలా ఎవరైనా అడిగితే వెంటనే ఫిర్యాదు చేయాలని కూడా ఆయన చెప్పారు. డబ్బిస్తే క్షణాల్లో స్కానింగ్. విజయవాడ కొత్త పాత ప్రభుత్వ ఆసుపత్రులు అయితే రోజుకు కనీసం 4,000 ఓపీలు వస్తాయి. అందులో అధిక శాతం మంది ఎంఆర్ఐ, సిటీ, ఎక్స్రే వంటి పరీక్షలు అవసరమవుతాయి. అంటే ముఖ్యంగా రోజుకు 50 మంది వరకు ఎంఆర్ఐకి ఇస్తారు. ఇక ఆసుపత్రిలో ఒకటే ఎంఆర్ఐ ఉండటంతో ఎంతమంది వచ్చినా రోజుకు 40 నుంచి 50 మంది రోగులకే స్కానింగ్ తీయడానికి వీలుంటుంది. రిఫర్ మాత్రం అందరికీ రాస్తారు. వైద్యులు రిఫర్ చేసిన ప్రతి ఒక్కరికి తేదీలు కేటాయిస్తారు. ఇక ఆ స్కాన్ కోసం కనీసం 5 రోజులు పడుతుంది. దీన్నే అదునుగా తీసుకొని కొంతమంది సిబ్బందితో అయితే రోగులతో బేరాలాడుతున్నారు. ఇక బయట ఎంఆర్ఐ స్కాన్ చేయించుకోవడానికి 5,000 నుంచి 10,000 ఖర్చు అవుతుంది. ఇక తక్కువ ఖర్చుతో వచ్చిన రోజే స్కానింగ్ అయిపోవడంతో కొంతమంది రోగులు బేరం అయితే కుదుర్చుకుంటున్నారు. సిబ్బంది చేతివాటంతో రోగులకు ఒకవైపు ఇబ్బందిగా మారింది. 5-6 రోజుల తర్వాత పరీక్షలు అరక్షరంలోనే. ఇక రోగి చనిపోతే వాహనంలోకి ఎక్కించడానికి ఒక సపరేట్ రేటు కూడా ఉంటుంది. డబ్బు లేదంటే మాత్రం పట్టించుకోరు. ఇక కోస్తా జిల్లాల ఆరోగ్య ప్రధానిగా పేరొందిన జీజీహెచ్ తీరు రోజు రోజుకు దిగజారుతుంది. రోగాల బాధ నుంచి విముక్తి పొందడానికి ఓపీ సేవల దగ్గర నుంచి పరీక్షలు, వైద్యం చేయించుకునే వరకు ఏ సేవ ఏ రోజు అందుతుందో తెలియని పరిస్థితులు కూడా రోగులైతే ఉన్నారు. ఇక మాజీ ఎంపీ కేశినేని నానిపై కేసు నమోదు. ఇక విజయవాడలో అన్నతమ్ముల రాజకీయ పోరు కాకపోతే ఇది వ్యక్తిగతంగా వెళ్ళిందనే చెప్పాలి. ఇక విజయవాడ మాజీ ఎంపీ కేశినేనిపై అయితే పటమట పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. చిన్ని అతని నెట్వర్క్ పై సమగ్ర విచారణ జరపాలని నాని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన విషయం మనకి తెలిసిందే. అంటే ఆ కాపీలు ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆ ఫిర్యాదులో ఆయన అనేక ఆరోపణలు చేశారు. కాగా నాని సామాజిక మాధ్యమాల్లో అయితే నిరాధార ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇక దానిపై అయితే కేశినేని చిన్ని కూడా స్పందించడం జరిగింది. అంటే ఆరోపణలు చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నారని పటమట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులు అయితే చిన్ని పేర్కొనడం జరిగింది. ఇక IIITలో సీటు కొట్టారు. ప్రతిభ చాటిన ఉమ్మడి జిల్లా విద్యార్థులు. కృష్ణా నుంచి 119, అలాగే ఎన్టీఆర్ నుంచి 66 మంది ఎంపిక. ఇక అనారోగ్యంతో మనస్తాపం, దంపతుల బలవమరణం అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. క్యాన్సర్ తో బాధపడుతున్న భార్య, ఆమె పరిస్థితి చూసి తట్టుకోలేక గడ్డి ముందు తాగిన భర్త, ఆ వెంటనే భార్య కూడా ఆసుపత్రిలో, ఇద్దరు కూడా మృతి చెందారు. ఇక క్లీన్ స్వీప్ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం భవానీపురంలో బేరం పార్క్ లో యోగా చేసిన కలెక్టర్ ఆ తర్వాత అక్కడి చెత్తను తొలగించారు. కమిషనర్ ధాన్యచంద్ర, జేసీ ఇలాకియా తదితరులు అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన పని అయితేనే చాలు, వేర్లపాడు మండలానికి మంచినీరు బంధు, స్వార్థపరుల అవినీతి దాహం అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. పొలంలో పైప్ లైన్ తొలగించడానికి అడ్డదారులు, పైప్ లైన్ విషయం దాచి రియల్ ఎస్టేట్ సంస్థలకు విక్రయం, అనుమతులు లేకుండా దిశ మార్చుతూ పైప్ లైన్ సహకరించిన ప్రజాప్రతినిధి షాడో, సడన్ గా రైతు పొలంలో మంచినీటి పైప్ లైన్ బ్లాస్ట్, ఆ గ్యాంగ్ చేసిన పనేనంటూ కూడా ఒకవైపు స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు. మొత్తం 12 గ్రామాలకు మంచినీటి సరఫరా అయితే బంద్ అయింది. రాజీవ్ గాంధీ హోల్సేల్ మార్కెట్ వద్ద ఉద్రిక్తత అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాము. రైల్వే స్థలం ఖాళీ చేయించడానికి వచ్చిన అధికారులు ఖాళీ చేసేది లేదని తెగేసి చెప్పిన దుకాణదారులు, ఇంకా ఆర్పీఎఫ్ దళాలతో దుకాణాలను కూల్చేసే యత్నం, లిఖిత పూర్వకంగా రాసొచ్చిన వర్తకులు, తాత్కాలికంగా సద్దుమణిగిన వివాదం. ఇక 1 టౌన్లోని రాజీవ్ గాంధీ కూరగాయల హోల్సేల్ మార్కెట్ వద్ద శనివారం ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే ఎఫ్ఐఆర్ దళాలతో దుకాణాలను కూల్చివేసే ప్రయత్నం కూడా చేశారు. ఇక మాచవరం మాయ అంటూ కూడా ఇక్కడ ఇదొక వార్త చూస్తున్నాము. బదిలీ సమయం రాకుండానే SHOల మార్పు. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే 2 ఏళ్ల కాలంలో 2 ఇన్స్పెక్టర్లు అయితే బదిలీ అయితే, తెర వెనుక ఓ అధికారి మంత్రంగాలే కారణం, ఇక్కడికి రావడానికి ఒక కానిస్టేబుల్ కూడా తహతహా. ఇక సెంట్రల్ డివిజన్ లో కీలక పోలీస్ స్టేషన్లు అయితే ఒకటైన మాచవరంలో తెర వెనుక వ్యవహారాలు నడుస్తున్నాయి. ఇక చర్చనీయాంశంగా మారింది. ఓ అధికారి తెర వెనుక నడుపుతున్న మంతనాలపై అయితే అధికారి కారణమవుతున్నారు. మరొక వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలను మనం చూద్దాం. ఆంధ్రప్రభలో వచ్చిన కథనాలు, బ్రాండ్ ఏపీపై ఫోకస్ అంటూ కూడా ఆంధ్రప్రభలో అయితే ఈ వార్త ప్రచురితమైంది. పేదరిక నిర్మూలనకు లక్ష్యాలు, వచ్చే ఏడాదంతా పెట్టుబడులు, గ్రౌండింగ్,
ఇక మరింత స్పీడ్గా పాలనా వ్యవహారాలు, ఏఐస్ఐల సర్దుబాటుపై కేంద్రంతో సంప్రదింపులు, ఇక స్టార్టప్లు, మౌలిక సదుపాయాలపై సీఎం చంద్రబాబు ఒక ప్రత్యేక దృష్టి, కేంద్ర నిధుల సమీకరణకు ప్రత్యేక టీంలు అయితే ఇప్పటికే ఏర్పడటం చేశారు. ఇక కీలక ప్రాజెక్టుల పూర్తిగా కార్యాచరణ చేపట్టేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఒకసారి ఇందో మ్యాటర్ చూస్తే, పాలనా పగ్గాలు చేపట్టి 3వ ఏడాదిలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో బ్రాండ్ ఏపీపై ఫోకస్ పెంచాలని కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2029 లక్ష్యంగా స్వల్పకాలిక పాలసీలపై అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో పాటు పెట్టుబడుల గ్రౌండింగ్ పూర్తయి బ్రాండ్ ఏపీని చాటేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఇక ఇప్పటికే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి అంకురార్పణ చేయడంతో పాటు ప్రపంచ ఐటీ దిగ్గజాలను రాష్ట్రానికి తీసుకురాగలిగారు. వివిధ రంగాల్లో అయితే పెద్ద ఎత్తున పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ఇంకా మరింత పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యంగా అయితే ప్రతిసారి కూడా నెలలో ఒక 2 సార్లు సింగపూర్ ఇలా వెళ్ళి అనేక పెట్టుబడులకు ప్రముఖ కంపెనీలు కూడా ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టేందుకు కూడా సిద్ధమవుతున్నాయి. ఇక ఒప్పందాలు కుదుర్చుకున్నారు. మరోవైపు సంక్షేమ కార్యక్రమాలను అయితే పూర్తి సంతృప్తి స్థాయిలో అమలు చేయటం, ఇక P4 పేదరిక నిర్మూలన కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాలనే యోచనలో ఉన్నారు. ఇక 16వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్ కేంద్ర ప్రయోజిత పథకాలను నిధుల సమీకరణలో కొన్ని ప్రతిబంధకాలు ఎదురవుతున్నట్లు గుర్తించారు. అంటే ప్రధానంగా ఏపీకి రాష్ట్ర విభజన, కొత్త జిల్లాల ఏర్పాటుతో క్యాడర్ కొరత ఏర్పడింది. దీన్ని అధిగమించేందుకు నిరంతరం సీఎం చంద్రబాబు కేంద్రంతో అయితే సంప్రదింపులు జరుపుతున్నారు. గత 2 ఏళ్లలో కేంద్రం నుంచి నిధులు వినియోగంలో కొన్ని శాఖల పనితీరుపై అసంతృప్తి వ్యక్తమవుతుంది. దీంతో మంత్రులు, ఉన్నతాధికారులతో అయితే నిరంతరం కేంద్ర నిధుల సమీకరణకైతే ప్రత్యేక కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. అంటే కీలక ప్రాజెక్టుల పూర్తిగా అయితే ఇప్పటికే కూడా పూర్తిగా ఒక కార్యాచరణ అయితే సిద్ధం చేశారు. స్టార్టప్లు అలాగే మౌలిక సదుపాయాలపై కూడా ఎప్పటికప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేక దృష్టి సారించారని చెప్పాలి. ఇక గొలుసుకట్టు చెరువుల పునరుద్ధరణ అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త ఒకటి చూస్తున్నాం. జలధార, జలహారతి పనుల్లో ప్రాధాన్యం, వర్షపు నీటిని ఒడిసి పట్టేలా ప్రణాళికలు అయితే ఇప్పటికే సిద్ధం చేస్తున్నారు. అంటే కాలువలు, కరకట్టలు పటిష్టపరచాలి, నీటి ప్రవాహాలకు ఆటంకం లేకుండా కూడా ఎక్కడికక్కడ చూడాలి. జలధార, జలహారతిపై సమీక్షలో సీఎం చంద్రబాబు ఉపాధి హామీ నిధులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేలా అయితే జలధార పనులు చేపట్టాలి. నీటి మిగులు బేసిన్ నుంచి తక్కువ నీటి లభ్యత ఉన్న అనుసంధానికి ప్రాతినిధ్యం ఇవ్వాలి. ఇంకా ఫామ్ ఫౌండర్లు, కౌంటూర్ కందన పునరుద్ధరణ పనులలో జాప్యం ఎక్కడా కూడా జరగొద్దు. ఇక జిల్లాల వారీగా భూగర్భ జలాల పునరుద్ధరణ లెక్కలను అయితే ఇప్పటికే సిద్ధం చేశారు. ఇంటికి సర్ర అంటూ కూడా మనం ఏదైతే ఇందాక ఆంధ్రజ్యోతిలో చూసామో దానికి సంబంధించి ఆంధ్రప్రభలో అయితే సర్పై అయితే ప్రత్యేక దృష్టి పెట్టారు. అంటే ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు దాని మీద కూడా ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఓటర్ ధృవీకరణ ప్రక్రియకు అయితే శ్రీకారం. రేపటి నుంచి ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ, క్షేత్రస్థాయిలో 46,397 మంది బిఎల్ఓలు, 4.16 కోట్ల మంది ఓటర్లు వివరాల పరిశీలన, డూప్లికేట్ పేర్ల తొలగింపు, కొత్త ఓటర్ల నమోదు, చిరునామాలలో మార్పులు, నవీకరణపై ప్రత్యేక దృష్టి. సెప్టెంబర్ 22 నుండి తుది ఓటరు జాబితా ప్రచురణ. అప్రమత్తమైన రాజకీయ పార్టీలు, శ్రేణులకు మార్గదర్శకాలు. ల్యాండ్ పూలింగ్ కు రైతులు సై అంటూ కూడా ఆంధ్రప్రభలో ఈ వార్త మనం చూస్తున్నాం. గ్రామ సభల్లో అంగీకారం, మంత్రి నారాయణ సమక్షంలో ఒప్పందాలు. అమరావతిపై తప్పుడు ప్రచారాలకు గణాంకాల జవాబు. ఐకానిక్ భవనాల వ్యయం కేంద్ర కాంప్లెక్స్ కంటే తక్కువ. రాజధాని నిర్మాణాల్లో పారదర్శకతకు కట్టుబడి ఉన్నాం. పురపాలక శాఖ మంత్రి నారాయణ అయితే స్పష్టీకరణ చేశారు. అంటే కొండవీటి వాగు, పాలవాగులపై వంత పనులు పరిశీలన. ఇక రాజధాని ప్రాంతంలో హరిశ్చంద్రపురం, వడ్డనూరు గ్రామాల్లో నిర్వహించిన గ్రామ సభలో మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ, సిఆర్డీఏ అధికారులు హాజరయ్యారు. మంత్రి సమక్షంలో పలువురు రైతులు ల్యాండ్ పూలింగ్ కు తమ భూములు ఇచ్చేందుకు అంగీకరించారు. రైల్వే స్టేషన్లు అలాగే స్పోర్ట్స్ సిటీ వంటి కీలక ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ అయితే చేపడుతుందని మంత్రి తెలిపారు. ఇక నారాయణ సమక్షంలో అయితే రైతులు ముందుకొచ్చి స్వచ్ఛందంగా భూములు ఇవ్వటం జరిగింది. అలాగే అమరావతిపై తప్పుడు ప్రచారాలకు గణాంకాలే జవాబు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాము. రాజధాని మారే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ల్యాండ్ పూలింగ్ రైతులు వ్యక్తం చేసే సందేహాలను నివృత్తి చేస్తూ అభివృద్ధి భాగస్వామ్యంలో కావాలని కోరారు.
ఇక గ్రామ సభల్లో అయితే ఇప్పటికైతే అంగీకారం తెలిపారు. కొండవీటి వాగు పాలవాగులపై అయితే వంతెనలు ఇప్పటికే ఒక పరిశీలనలో ఉన్నాయి. కుప్పకూలిన ఎయిర్ ఫోర్స్ విమానం 5 మృతి సురక్షితంగా బయటపడిన కో పైలట్ అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. ఏదైతే నిన్న జరిగిన అస్సాంలో దుర్ఘటన, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం. AN-32 విమానం ప్రమాదంపై అయితే దర్యాప్తుకైతే ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అంటే శనివారం ఉదయం సుమారు 10 గంటలకు అస్సాంలోని జోర్హట్ ఎయిర్పోర్ట్ స్టేషన్లో అయితే భారతీయ వైమానిక దళానికి చెందిన AN-32 ట్రాన్స్పోర్ట్ విమానం క్రాష్ అయ్యి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 5 వైమానిక దళ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. కో పైలట్ మాత్రం ప్రాణాలతో బయటపడి ప్రస్తుతం చికిత్స అయితే పొందుతున్నారు. దానికి సంబంధించిన వార్త. ఇక RG-UKT ప్రవేశాల్లో ప్రభుత్వ విద్యార్థుల హవా అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ చూస్తే 96.7% సీట్లు సర్కార్ స్కూళ్ల పిల్లలకి, ఇక మొత్తం 4040 సీట్ల భర్తీకి ప్రక్రియ. ఇక ఎంపికైన వారిలో 70.66% మంది బాలికలు ఉన్నారు. ఇక 596 మార్కులతో అయితే బావిరెడ్డి, దివ్య తేజశ్రీ టాప్ లో ఉన్నారు. జూన్ 19 నుంచి కౌన్సిలింగ్, జూలై 1 నుంచి తరగతులు. ఇక విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేష్. ఇక తిరుమలలో అయితే భక్తుల రద్దీ ఇంకా కొనసాగుతుంది. ఇక వేసవి సెలవు దృష్ట్యా కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. అంటే సర్వదర్శనానికి 24 గంటలు పడుతుంది. ఇక దీనికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక క్యూ లైన్ల ఏర్పాట్లు చేయడం జరిగింది. క్యూ కాంప్లెక్స్లు కూడా ఎక్కడికెక్కడ ఫుల్ అయిపోతున్నాయి. ఇక పాలు అలాగే క్యూ లైన్ లోని భక్తులకు పాలు, అల్పాహారం పంపిణీకి అయితే రోజుకు 75,000 మంది కూడా దర్శనం చేసుకుంటున్నారు. నేడే డీల్ పై సంతకాలు. ఏదైతే మనం ఇందాక చూసామో ఆంధ్రజ్యోతిలో, దానికి సంబంధించి అమెరికా ఇరాన్ శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన, 24 గంటల ఒప్పందం ఖరారు కానున్నట్లు ప్రకటించారు. ఇక పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అమెరికా ఇరాన్ నిబంధనలపై అయితే కృతజ్ఞతలు తెలిపారు. ఇక మరొక వార్తాపత్రికలో కథనాలను మనం చూద్దాం. నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో ఆశలు వదులుకున్న ప్రజలు, ఇల్లు సదురుకుంటున్న నేతలు అంటూ కూడా ఇదొక్కడ ఒక వార్త చూస్తున్నాము. కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టిగా ఉన్న కాలం 18 నెలలే. ఇక కానీ వాళ్ళు ఏదో చేస్తారన్న ఆశ రాష్ట్రంలోని ఏ ఒక్క వర్గంలోనూ కనిపించలేదు. ప్రభుత్వం మీద ప్రతి ఒక్కరూ నమ్మకం కోల్పోతున్నారు. నన్ను కోసిన రూపాయి రాదు అని సీఎం స్వయంగా ప్రకటించడంతో సంక్షేమ పథకాల అమలుపై అయితే ప్రజల్లో మరింత ఆశలు సన్నగిల్లాయి. ఇక కాంగ్రెస్ సగం పదవి కాలం పూర్తి కాకముందే ప్రజల్లో ఆసక్తికరమైన వైఖరి కనిపిస్తుంది. ఇక ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూసేవారు ఎక్కువవుతున్నారు. దీనికి కారణంగా రేవంత్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత అంతకంతకు పెరుగుతుంది. ఇక రైతుకు మళ్లీ నరకమంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. భూమి శిస్తు వసూలు చేస్తాం పొంగులేటి అంటూ కూడా ఇది చూస్తున్నాం. నిర్ణయాన్ని అసెంబ్లీలోనూ చర్చిస్తామన్న మంత్రి, రైతు భూమిపై నామమాత్రపు పన్ను వేస్తామని ప్రకటన. శిస్తు రసీదు ఉంటేనే భూమిని రక్షణ అని వెల్లడి. ఇక భూమి రకం 4 దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన శిస్తు ఇది. 6 కాలం కష్టపడి పంట పండించి అందరికీ అన్నం పెట్టి అన్నదాతల పాలిట శాపమై పీడించింది. ఇక వ్యవసాయం చేసుకుని బతికే రైతులు పంట పండించుకునేందుకు కూడా నాటి పాలకులకు పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఒకవేళ శిస్తు కట్టుకుంటే రైతులు ఇంటి దర్వాజాలు, ఇతర వ్యవసాయ పనిముట్లు, చివరికి ఎడ్ల బండ్లను కూడా అధికారులు గుంజుకెళ్లి ఉదంతాలు ఉన్నాయి. పన్ను కట్టలేక కూడా రైతులు పడుతున్న కష్టాలు అనేకమని చెప్పాలి. ఆనాడు పట్వారీ వ్యవస్థను తీసేసిన తర్వాత కూడా కొద్ది రోజుల దాకా రకం కట్టే వ్యవస్థ ఉండేది. దానివల్ల ఎవరి భూమి ఎవరి ఆధీనంలో ఉన్నదనే విషయం తెలిసేది. ఇక స్కూల్కు టెండర్లో 3,000 కోట్ల స్కామ్ అంటూ కూడా ఇది ఒక వార్త చూస్తున్నాం. సెంట్రలైజ్డ్ టెండర్లతో సర్కారు గోల్మాల్. ఇక కాంగ్రెస్ పాలనలో స్కాముల పరంపర వంత పాడుతున్న మోదీ సర్కార్, అడ్లూరి అజారుద్దీన్వి పచ్చి అబద్ధాలు, మిడిమిడి జ్ఞానంతో హరీష్ పై ఆరోపణలు. ఇక బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ అయితే నిన్న వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక బడి లేని ఊరు ఉంటుందంటూ కూడా నమస్తే తెలంగాణలో ఇదొక వార్త చూస్తున్నా. 23,000 స్కూళ్లకు రద్దు చేస్తామనడం అనేది ఒక బాధాకరమైన విషయమే. ఆ ప్రకటన వెనక్కి తీసుకొని సీఎం క్షమాపణ చెప్పాలి, లేదంటే రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక ముఖ్యమంత్రి భాష విని పిల్లలు ఏం నేర్చుకోవాలి? పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు ఎందుకు వెళ్తారు? ప్రభుత్వ పాఠశాలల వసతులు ఎందుకు లేవు? 3 లక్షల కోట్ల
బడ్జెట్తో అయితే విద్యారంగాన్ని కాదని మీరు ఏం అభివృద్ధి కాదు. రేవంత్ పాలనపై ప్రొఫెసర్ హరగోపాల్ ఆగ్రహం. ఎస్టేట్ నిరసన కొత్తగా రియల్ ఎస్టేట్ వచ్చేసింది. ఇక స్కూల్ రద్దు చేసి ఆ స్థలంలో రియల్ ఎస్టేట్ వస్తుంది. ఇక వెన్నుపోటు పొడిచింది తెలంగాణ నేత అంటూ కూడా ఈ వార్త ఒకటి చూస్తున్నాము. నమ్మించి కాదు మరిపించి గొంతు కోసేశారు రాహుల్ గాంధీ. మీనాక్షి నటరాజన్ ఆవేదన. రాహుల్ వద్ద అయితే మీనాక్షి నటరాజన్ ఆవేదన వ్యక్తం చేశారు. లీక్ వీరులు ఎవరో గ్రీక్ వీరులు ఎవరో త్వరలో తెలుస్తాం. మహేష్ కుమార్ గౌడ్ అయితే నేను స్పందించడం జరిగింది. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలే తనకు వెన్నుపోటు పొడిచారని ఏఐసిసి దూత మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో చెప్పినట్లు తెలిసింది. ఇక నామినేషన్ పత్రాలు వ్యవహారం చూసుకునేందుకు పార్టీ లీగల్ సెల్ ఉన్నప్పటికీ తనకు సహకారం అందకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక కోవట్టు రాజకీయాల వల్లే ఈ అంశం మధ్యప్రదేశ్ దాకా వెళ్ళిందని, ఇదంతా తన వ్యక్తిగత అభిప్రాయం అని చెప్పినట్లు కూడా తెలిసింది. ఇక మీనాక్షి ఫిర్యాదు నేపథ్యంలోనే శుక్రవారాల్లో తనను కలిసి తెలంగాణ కాంగ్రెస్ నేతల మీద రాహుల్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఇక ఈ వ్యవహారంపై అయితే టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ శనివారం మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీలో ఉంటూ నష్టం కలిగిస్తున్న వారిపై ఆయన ఘాటుగా స్పందించారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణ అంశాన్ని పార్టీ అధిష్టానంతో పాటు అటు రాష్ట్ర నాయకత్వం కూడా చాలా సీరియస్ గా తీసుకుందని చెప్పారు. దీని వెనుక అసలు ఏం జరుగుతుందనే కోణంలో ఇప్పటికే అంతర్గత విచారణ ముమ్మరంగా సాగుతున్నదని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. ఇక పార్టీ అంతర్గత సమాచారం వ్యూహాలను బయటకు చేరవేస్తున్న వారిపై అయితే కఠిన చర్యలు తీసుకుంటారని కూడా ఆయన నిన్న చెప్పడం జరిగింది. ఇక షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసులు అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. సొంత పార్టీ నేతలపై ఆరోపణలు, మహిళలపై చులకన వ్యాఖ్యలు, నోటీసులు జారీ చేసిన టీపీసీసీ ఇక కాంగ్రెస్ అమ్ముడుపోయే పార్టీగా తయారైందని, డబ్బులిచ్చి పదవులు తీసుకుంటున్నారంటూ మాజీ మంత్రి ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో అయితే తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయంటూ టీపీసీసీ సీరియస్ అయ్యింది. ఈ మేరకు క్రమశిక్షణ కమిటీ ఆయనకైతే షోకాజ్ నోటీసులు అయితే జారీ చేసింది. ఇక ఆస్తులు ఆ వ్యక్తిగతం నేనేంటో నిజామాబాద్ ప్రజలకు తెలుసు. ఇన్నాళ్లు రాజకీయాల్లో ఉండి షబ్బీర్ అలీ అలా మాట్లాడటం సబబు కాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. రావల్కోల్ కలవరం అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. కష్టార్జితాన్ని ఇనాం భూముల్లో పోసామా ఆందోళన వ్యక్తం చేస్తున్న కొనుగోలుదారులు. 130కి పైగా ఫ్లాట్ల యజమాన్యాలు నష్టపోయే ఛాన్స్. నమస్తే ప్రచురితమైన భూమంత్రాలపై సర్వత్రాకైతే చర్చ. ఆదాయం 3,500, నష్టం 8,500, ఉత్పత్తి ఖర్చు టన్నుకు 10 నుంచి 12,000 రూపాయలు. అడ్రియాలతో సింగరేణి సంస్థకు నష్టాల మూట అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. ఇక ఏడాదికి పైగా నిలిచిన ల్యాండ్ వాల్ సాంకేతిక సమస్యతో బ్లాక్ మూత. భూగర్భంలోనే భారీ యంత్రాలు, రోజు రోజుకు పెరుగుతున్న ఖర్చు. ఉన్నది 80 మిలియన్ టన్నుల బొగ్గు ఇప్పటి వరకు తీసింది 10 మిలియన్ల టన్నుల. ఇక రోజుకు తీయాల్సిన బొగ్గు 5,000 టన్నులు తీస్తుంది కూడా 700 అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాం. మరొక వార్తాపత్రికల్లో అంశాలు చూద్దాం. సాక్షిలో ప్రచురితమైన వార్తలను ఒకసారి చూద్దాం. ఆర్టీసీపై పీపీపీ పిడుగు అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. బస్ స్టేషన్లను ప్రైవేటుకు దారాదత్తం చేయడానికి రంగం సిద్ధము. ఇక 5,000 కోట్ల భూములు అస్మదీయులకు కట్టబెట్టేలా కుతంత్రం అంటూ కూడా ఇదొక వార్త మనం చూస్తున్నాము. ఇదే రీతిలో తిరుపతి, విజయవాడ, ఆటోనగర్, గుంటూరులో తక్కువ పెట్టుబడి పెట్టిన వారికి అప్పగించేందుకు సన్నాహాలు. కర్నూలు, అనంతపురం, కడప, ఒంగోలు, రాజమహేంద్రవరం, ఏలూరు బస్ స్టేషన్లోనూ గుర్తింపు. చంద్రబాబు సర్కార్ నిర్ణయంపై రగిలిపోతున్న ఆర్టీసీ ఉద్యోగ సంఘాలిక నిర్వీర్యం చేసే కుట్రలో మరో అడుగు ముందుకు వేసిన చంద్రబాబు సర్కార్ 12 ఎకరాల్లో విశాఖ మద్దిలపాలెం బస్ స్టేషన్ విలువ 24,000 కోట్లు. ఇక ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ అయితే ప్రైవేటుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం మరింత పదును పెడుతుంది. దాదాపు 50,000 మంది ఉద్యోగులతో ప్రధాని పబ్లిక్ రంగ సంస్థగా ఉన్న ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో ఒక్కొక్క అంకాన్ని వేగవంతం చేస్తుంది. అందుకోసం ఆర్టీసీ ఆర్థిక మూలాలను దెబ్బతీస్తూ ఆర్టీసీని దివాలా తీయించేందుకు సిద్ధమవుతుంది. ఇక ఈ క్రమంలోనే రాష్ట్రంలో అత్యంత విలువైన ఆర్టీసీ బస్ స్టేషన్ల భూములను
అస్మదీయ సంస్థలకు కట్టబెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది. ఇక ఆర్టీసీకి సొంత బస్సులు లేకుండా చేసి సొంత ఆస్తులు అన్యక్రాంతం చేసి అనంతరం ఆర్టీసీ గొంతు నొక్కాలన్న కుతంత్రానికి ప్రభుత్వం బరితెగిస్తుందంటూ కూడా ఆంధ్రజ్యోతిలో మనం ఇది చూస్తున్నాం. ఇక నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐతో సమగ్ర విచారణ చేయించాలి. మెగా స్కామ్ అంటూ కూడా మెగా డిఎస్సి పేరుతో మెగా స్కామ్ అంటూ కూడా ఇదొక వార్త చూస్తున్నాం. నిజాలు నిగ్గు తేలాలంటే సిబిఐతో సమగ్ర విచారణ చేయించాలి. అవకతవకలను సాక్ష్యాధారాలతో ఎత్తిచూపుతో ఎక్స్లో మాజీ సీఎం జగన్ అయితే పోస్టు చేయడం జరిగింది. అంటే దీనిపై కూడా ఒక వివరణ ఇవ్వటం అయితే కూడా జరిగింది. మొన్న జరిగిన విజయోత్సవ సభలో అయితే డిఎస్సికి సంబంధించి కూడా ప్రతి ఆధారాలతో మేము ముందుకు వస్తాం, మీరు కూడా ముందుకు రండి అని కూడా నారా లోకేష్ అయితే దీని గురించి మాట్లాడటం జరిగింది. ఇక పోస్టుల నియామక ప్రక్రియలో పారదర్శకతకు తుంగలో తొక్కారు. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ ఒక్కరికే అప్పగించడం కుట్రలో తొలిగడుగు. ఇక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఆన్లైన్లోనే ప్రశ్నపత్రాలు అప్లోడ్ చేసే బాధ్యత, అదే వ్యక్తికి ఫస్ట్ ర్యాంక్ రావటం పేపర్ లీకు. ఇక కుంభకోణానికి ప్రత్యేక నిదర్శనం కాదా? మొదటి ర్యాంకు సాధించినప్పటికీ ఆ వ్యక్తికి ఎందుకు ఉద్యోగం ఇవ్వలేదు? ఇక మెరిట్ జాబితా నుండి అతనికి ఐడి డేటాను రాత్రికి రాత్రే ఎందుకు తొలగించారు? సర్టిఫికేట్ల వెరిఫికేషన్ను అతన్ని ఎందుకు పిలవలేదు? ఆ వ్యక్తి కోర్టును ఆశ్రయించడానికి ఇవి కారణాలు కాదా అంటూ కూడా జగన్ నిన్న మాట్లాడటం జరిగింది. ఇక మార్కులు, కట్ ఆఫ్, స్పోర్ట్స్ అన్ని రిజర్వేషన్ల పరిగణలోకి తీసుకున్నాకే 1:1 నిష్పత్తిలో కాల్ లెటర్స్ అయినప్పటికీ కూడా సర్టిఫికేట్లు వెరిఫికేషన్ పూర్తయి పలువురు పేర్లు కూడా తుది జాబితాలో నుంచి కూడా మాయమై కొత్త జీవోలు తెచ్చి స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు డిఎస్సి రాత పరీక్ష నుంచే మినహాయింపు, దొడ్డిదారిన నియామకాలు పూర్తి కాగానే ఆ జీవోలు రద్దు చేయడం స్కామ్ కాదా? అసలు సూత్రధారులైతే ముసుగు తొలగాలంటే సిబిఐ విచారించాలని కూడా కొన్ని వెల్లువెత్తుతున్నట్లు డిమాండ్లు. ఇక మెగా డిఎస్సిలో కూడా దీనికి సంబంధించి కూడా ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. మరి దీనిపై కూడా ఇప్పటికే కూటమి ప్రభుత్వం అయితే ఘాటుగానే స్పందించింది. ఇంత మాట్లాడే వాళ్ళు ప్రతి ఒక్క డేటా కూడా ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి. ఎవరైనా మాట్లాడాలంటే కూడా ముందుకు వచ్చి గట్టిగా దీని మీద ఒక ప్రతిజ్ఞ చేయాలని కూడా ఇప్పటికే లోకేష్ కూడా సవాల్ విసరటం జరిగింది. రైట్, ఇక ఇది ప్రధాన వార్తాపత్రికలో వచ్చిన ముఖ్యమైన అంశాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకే న్యూస్. ఇది తెలుగు వారి గుండె చప్పుడు.